వెంకటేష్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపైన కొట్లాడుతూ ఉంటే అనుచరగలం అందరిపైన దాడులు చేశారు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది? అసలు ఈ ప్రభుత్వంలో కొందరు మంత్రులు ఎమ్మెల్యేల అనుచరులు ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతా ఉన్నది. అది ఎవరు ఏం కథ? అసలు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటివి జరుగుతాయా? నిజంగానే అనుచరగలం ఇలాంటి బలం ఉన్నదా? నిజంగానే దాడులు జరుగుతాయా? ఆ విషయాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఒకసారి చూద్దాం మరి ఏం జరిగింది, ఏం కథ అన్నది. తమ దందాలకు అడ్డొస్తున్నారని ఆర్జీఎన్ డైరీ సీఓపై దాడి చేసిన మంత్రి శ్రీధర్ బాబు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అనుచరులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్జీఎన్ డైరీ సీఓపై కందిమల్ల ఆదినారాయణపై దాడి చేసిన నడి రోడ్డుపై బట్టలు కూడా తీసుకొట్టిన మంత్రి శ్రీధర్ బాబు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అనుచరులు. తమ దందాలకు అడ్డుపడుతున్నారని ఆదినారాయణపై విచక్షణరహితంగా దాడి చేసిన యూత్ కాంగ్రెస్ లీడర్ల శ్యామ్ సతీష్, వీళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తున్న దందాలు చేస్తున్న బెల్లంపల్లి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సన్నీ బాబు. ఒక యూత్ కాంగ్రెస్ లీడర్లకే ఇంత దమ్ముంటే నిజంగా ఒక వ్యక్తిని నడి రోడ్డు పైన ఆర్జీఎన్ డైరీ సీఓపై దాడి చేసిన మంత్రి శ్రీధర్ బాబు అంటే ఆదినారాయణపై దాడి చేసిన నడి రోడ్డు పైన గుడ్డలు కూడా తీసి కొట్టిర్రు. నిజంగా ఈ విధంగా అధికారంలోకి ఉంటే ఏం చేసినా నడుతుందా? ఏ విధమైన తప్పు ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించిన వీడియో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు క్లియర్గా చూడొచ్చు ఆ వీడియోలో బట్టలు కూడా తీసి మరీ కొట్టిర్రు. ఇగో ఈ వ్యక్తి ఆదినారాయణ. ఇక చూడరా గీ మాటలనే శ్రీధర్ బాబు గారు. మరి ఏంది కథ? నిజంగానే ఇది మీ అనుచరగలం చేసిన పని కాదా? శ్రీధర్ బాబు గారు సమాధానం చెప్పాలి. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు కూడా సమాధానం చెప్పాలి. మరి ఏంది కథ? బట్టలు కూడా తీసి నడి రోడ్డు పైన కొట్టాల్సిన అవసరం ఏమున్నది? ఏదైనా ఉంటే ప్రభుత్వం మీదే ఉన్నది కదా, చట్టాలు ఉన్నాయి కదా, ప్రభుత్వం మీదే ఉన్నది కదా, పోలీస్ వ్యవస్థ ఉన్నది కదా. అంటే ఇట్లా అనుచరులతో దాడులు చేపిస్తే బెదురుతారు అనుకోవడం మీ మూర్ఖత్వం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి నిజంగా బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన అరాచకాలు, అవినీతి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొందరు మంత్రుల అండదండలతో అనుచరులు చేస్తా ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఈ ఎమ్మెల్యేలు కూడా దయచేసి కింద అనుచరులు దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు అదుపులో పెట్టుకొని పనిచేయాలని మీరు చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిదే పంపుతా ఉన్నాం ప్రజల తరపున. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.